the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారత వైమానిక దళం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సాధించిన ఒక అద్భుత ఘనత ఈరోజు వార్తలు నిలిచింది. పాకిస్తాన్ సరిహద్దుకు అతి సమీపంలోని కార్గిల్ వైమానిక దళంపై ఒక రవాణా విమానాన్ని, యుద్ధ క్షేత్రంలో ఉపయోగపడే ఒక రవాణా విమానాన్ని ల్యాండింగ్ చేయడం ద్వారా ఒక అద్భుత రికార్డును భారత వైమానిక దళం నమోదు చేయడం జరిగింది. సో ఆ విమానం పేరేంటి, ప్రత్యేకత ఏంటో చూస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూడండి, కార్గిల్ వైమానిక దళంపై వాయుసేన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సాధించిన ఒక అద్భుతమైన విజయం. రాత్రివేళ దిగిన C-130J విమానం, ఇది రవాణా విమానము. భారత వాయుసేన మరొక ఘనతను సాధించింది. పాకిస్తాన్తో ఉన్న నియంత్రణ రేఖ ఏదైతే ఉంటుందో సమీపంలో కార్గిల్ వైమానిక దళంపై ఎయిర్ స్ట్రిప్ తొలిసారి C-130J రవాణా విమానాన్ని రాత్రివేళ దించింది. యాక్చువల్గా ఈ ప్రాంతం నుండి యుద్ధ విమానాలు ఏవైతే ఉంటాయో రాకపోకలు మనం చూస్తూ ఉంటాం. యుద్ధ విమానాలు వెళ్ళగలుగుతాయి, కానీ రవాణా విమానం వెళ్ళడం అనేది, అక్కడ ల్యాండింగ్ అవ్వడం అనేది ఇది తొలిసారి. ఓకేనా. సముద్ర మట్టానికి 10,500 మీటర్ల ఎత్తులో ప్రతికూల భౌగోళిక వాతావరణ పరిస్థితుల మధ్య ఈ వైమానిక స్థావరం అనేది ఉందంట, ఇక్కడ కార్గిల్ ప్రాంతంలో. అక్కడ దిగిన C-130J విమానంలో వాయుసేనకు చెందిన గరుడ్ కమాండోస్ ప్రయాణించారు. ఈ ప్రాంతంలో ఈ విన్యాసాన్ని నిర్వహించడం ద్వారా వాయుసేన తన పోరాట సామర్థ్యాన్ని చాటి చెప్పింది. గతంలో ఇక్కడ నుంచి యుద్ధ విమానాలు రాకపోకలు సాగించేవి, అయితే భారీ రవాణా విమానం రాత్రివేళ దిగడం మాత్రం ఇదే తొలిసారి. మొత్తం కూడా మంచుతో ఉండి అసలు కనీసము కనిపించడం కూడా ఉండదు. ఆ ప్రాంతం మొత్తం కూడా అంత శీతల ప్రాంతం, అత్యధిక ప్రాంతం, ఎత్తైన ప్రాంతంలో ఉంది కాబట్టి. సో అక్కడ C-130J విమానం అనేది గరుడ కమాండోస్ని తీసుకెళ్ళి అక్కడ రవాణా చేయడం జరిగింది, అంటే అక్కడ దిగడం జరిగింది, ల్యాండింగ్ చేయడం జరిగింది. అద్భుతం. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి ఇటీవల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సాధిస్తున్న విజయాలు ఏవైతే ఉంటాయో, అద్భుతమైన ఘనతలు ఏవైతే ఉంటాయో ఒకసారి చూడండి. ఓకేనా. అండ్ సో ఇక్కడ మన భారత వైమానిక దళం వారు సాధించిన అద్భుతమైన విజయాన్ని చూసాము. మరొక వైపు ఇజ్రాయెల్ టెక్నాలజీలో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఆధారపడడం జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఏ బాంబును ఏ ప్రాంతంలో ఎలా వినియోగించాలి, దాని ప్రభావం వల్ల ఎంతమంది మరణిస్తారు, మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని రక్షణ రంగంలో ఇజ్రాయెల్ వినియోగిస్తుందని చెప్పేసి ఒక డేటా. సో యుద్ధ రంగంలోనూ తన ప్రాబల్యాన్ని కృత్రిమ మీద విస్తరిస్తోంది. పశ్చిమ ఆసియాలో హమాస్పై పోరాటం చేస్తున్న ఇజ్రాయెల్ సైన్యం కూడా ఈ తరహా సాధనాన్ని వాడుతోంది. తన ఆయుధాలకు లక్ష్యాలను ఎంచుకోవడానికి హబ్సోరా, గుర్తుంచుకోండి హబ్సోరా, ఇటీవల హబ్సోరా అనే AI వ్యవస్థను ఏ దేశం ఉపయోగిస్తుందంటే ఇజ్రాయెల్. బాంబింగ్ కోసం లక్ష్యాలను ఎంచుకోవడం, ఎక్కడ వేయాలి బాంబులు, అండ్ హమాస్ సభ్యులు ఉండే అవకాశం ఉన్న స్థావరాలను గుర్తించడం, దాడిలో పౌరులు ఎంతమంది చనిపోతారో ముందే అంచనా వేయడం వంటివి చేస్తుంది. ఈ నేపథ్యంలో AI వ్యవస్థలను సైనిక అవసరాల కోసం ఉపయోగించడం వల్ల తలెత్తే సామాజిక, రాజకీయ, నైతిక ప్రభావాలు చర్చనీయాంశమైనవి అంట. సో కృత్రిమ మీద ప్రస్తుతం ప్రపంచమంతా కూడా కృత్రిమ మీద పైన ఆధారపడుతుంది. సో అటువంటి కృత్రిమ మీదను రక్షణ రంగంలో కూడా వినియోగించడం జరుగుతుంది. సో అది ఇక్కడ టాపిక్. అండ్ కొన్ని వేల ఏళ్ల నాటి ఏనుగు యొక్క భారీ దంతం అనేది లభ్యమైంది. అమెరికాకి సంబంధించిన సమాచారం. ఏనుగుల దంతాలు చాలా వరకు కూడా పోచర్స్ ఏనుగులను చంపేస్తారు వాటి దంతాల కోసం. అలా ఒక పురాతన వేల ఏళ్ళ నాటి ఏనుగు దంతం, ఒక పొడవైన దంతం అనేది, టస్క్ అనేది రీసెంట్గా వార్తలకు వచ్చింది. చూడండి, అమెరికాలోని నార్త్ డకోటా ఆ ప్రాంతంలోని బొగ్గుగని కార్మికులకు మంచు యుగం నాటి ఏనుగు మమోత్, మనం చూస్తూ ఉంటాం కొన్ని యానిమేషన్ మూవీస్, కొన్ని మనం పిల్లలకు సంబంధించిన సినిమాలు చూస్తూ ఉంటాం, మ్యామోత్ అంటాము. మ్యామోత్ భారీ దంతము లభ్యమైంది. బ్యూలాలోని ఫ్రీడమ్ గనిలో దొరికిన 10,000 ఏళ్లకు పైగా వయసున్న ఈ దంతం 7 అడుగుల పొడవంట. ఒక్క ఏనుగు దంతము పొడవే 7 అడుగులు ఉందంటే అర్థం చేసుకోండి, మన హైట్ కంటే పెద్దది. వెంటనే ఆ ప్రాంతానికి పురాతన జంతుశాస్త్ర పరిశోధకులు చేరారు. అది ఇప్పటికీ పాడవకుండా ఉండడం ఆశ్చర్యం వ్యక్తమైందంట. సో 7 అడుగుల పొడవైన ఒక ఏనుగు దంతం, మ్యామోత్ దంతం గుర్తుంచుకోండి.
అండ్ బంగ్లాదేశ్ అనగానే ప్రధాని షేక్ హసీనా గుర్తొస్తుంది. ఇండియా డిప్లొమసీ, భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు అద్భుతంగా ఉంటాయి. సో అలా బంగ్లాదేశ్ చరిత్రలో మరొకసారి ప్రధాని పీఠాన్ని అధిష్ఠించనున్నారు ఆ దేశ ప్రస్తుత ప్రధాని షేక్ హసీనా. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అవామీ లీగ్ పార్టీ ఎన్నిక కావడం జరిగింది. భారీ విజయంతో మరొకసారి తెరకెక్కారు. సో ఇక్కడ చూడండి, సార్వత్రిక ఎన్నికల్లో మెజారిటీ సాధించిన అవామీ లీగ్ పార్టీ ఎవరు? షేక్ హసీనా పార్టీ. విపక్షాల బహిష్కరణ, ఘర్షణల మధ్య ముగిసిన పోలింగ్, అత్యల్పంగా 40% ఓటింగ్ మాత్రమే జరిగింది. బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా వరుసగా 4వసారి, మొత్తంగా 5వసారి అధికారం చేపట్టడం ఖరారైంది. గత ఆదివారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హసీనా నేతృత్వంలోని అధికార అవామీ లీగ్ 3/2 మెజార్టీ సాధించింది. మొత్తం 300 సీట్లకు గాను 299 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఆదివారం వరకు కొనసాగిన కౌంటింగ్లో 200 స్థానాలు గెలుచుకున్నట్లు ఎన్నికల అధికారులు చెప్పారు. సో మ్యాజిక్ ఫిగర్ అనేది రావడం జరిగింది. షేక్ హసీనా గోపాల్గంజ్ 3 స్థానం నుంచి వరుసగా 8వసారి అత్యంత భారీ మెజారిటీతో విజయదుందుబి సాధించారు, గుర్తుంచుకోండి. అండ్ రాష్ట్రీయ అంశాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 2 అంశాలు వార్తల్లోకి వచ్చినాయి. సో తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ మాసంలో అధికారంలోకి రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ అధిష్టానం ఏం చెప్పారంటే 6 గ్యారెంటీలను ప్రామిస్ చేశారు. అధికారంలోకి వస్తే ఇవన్నీ నెరవేరుస్తామని చెప్పేసి. అందులో భాగంగా ప్రజాపాలన పేరుతో ప్రస్తుతం పరిపాలించడం జరుగుతుంది. దానికి సంబంధించి ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి అండ్ అభయహస్తంలో భాగంగా వీటి అమలుకు సంబంధించి రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వము ప్రత్యేకంగా ప్రజాపాలన ఒక వెబ్సైట్ని కూడా లాంచ్ చేస్తున్నారు. సో అది ఇక్కడ వార్త. సో ప్రజాపాలన కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం పరిపాలన ఏదైతే ప్రజాపాలన అనే పేరుతో తీసుకెళ్తున్నారు. ప్రజాపాలన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వెబ్సైట్ని రూపొందించింది. ఇక్కడ వెబ్సైట్ అది. సో పేరుతో సిద్ధం చేసిన ఈ వెబ్సైట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సోమవారం నాడు నిన్నటి రోజున ప్రారంభించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు దాదాపు 8 రోజుల పాటు అభయహస్తం కింద దరఖాస్తులను స్వీకరించడం జరిగింది. ప్రతి 4 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది, గుర్తుంచుకోండి. సో ప్రజాపాలనకి సంబంధించి అండ్ 3 క్లస్టర్లుగా తెలంగాణని గుర్తిస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. 3 క్లస్టర్స్గా తెలంగాణ రాష్ట్రాన్ని చూడడం జరుగుతుందంట. అదేంటో చూడండి. తెలంగాణని 3 క్లస్టర్గా విభజించనున్నామని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ప్రాంతం అర్బన్ క్లస్టర్గా, ఔటర్ రింగ్ రోడ్డు ఆర్ఆర్ఆర్ మధ్య రీజనల్ రోడ్ మధ్య ప్రాంతాన్ని సెమీ అర్బన్ క్లస్టర్గా అండ్ ఆర్ఆర్ఆర్ తర్వాత ప్రాంతాన్ని రూరల్ క్లస్టర్గా విభజించనున్నట్లు తెలుపుతున్నారు. సీఎం మాట్లాడారు. పెట్టుబడులు ఆహ్వానించేలా మాది ఫ్రెండ్లీ పారిశ్రామిక విధానం, హైదరాబాద్ తరహాలో రాష్ట్రమంతటా అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఈ విధంగా చెప్పారు. సో 3 క్లస్టర్లుగా తెలంగాణ అనే అంశము వార్తల్లోకి వచ్చింది. అండ్ సో పార్లమెంట్లో ఉత్తమ పార్లమెంటేరియన్లకు ఇచ్చే అవార్డు ఏదైతే ఉంటుందో సంసద్ రత్న రీసెంట్గా మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ఈసారి 5 పార్లమెంట్ నాయకులు ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. మరి సంసద్ రత్న లేదా పార్లమెంటేరియన్లకు ఇచ్చే పురస్కారాన్ని ఎప్పటి నుండి ప్రారంభించడం జరిగిందో అదంతా ఇక్కడ చూద్దాము. సో పార్లమెంట్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఇచ్చే సంసద్ రత్న అవార్డులను ఈ ఏడాది 2024 సంవత్సరంలో 2023 సంవత్సరానికి సంబంధించిన పురస్కారాలు 5 ప్రకటించారు. భారతీయ జనతా పార్టీకి చెందిన సుకాంత మజుందార్, సుధీర్ గుప్తా, శివసేనకు చెందిన శ్రీకాంత్ ఏక్నాథ్ షిందే అండ్ కాంగ్రెస్ చెందిన కుల్దీప్ రాయ్ శర్మ అండ్ ఎన్సీపీకి చెందిన అమోల్ రామ్ సింగ్ కోలే ఈ అవార్డులకు ఎంపికయ్యారు. ఫిబ్రవరి 17వ తేదీన ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును వారికి అందజేయనున్నారు. పార్లమెంట్లో బాగా పనిచేసిన పార్లమెంటేరియన్లకు ఏటా ఈ అవార్డులను ఇస్తారు. అదే 5 ఏళ్లకు ఒకసారి అయితే మహాసంసద్ రత్న అవార్డులను ఇస్తారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సహకారంతో చెన్నైకి చెందిన స్వచ్ఛంద సంస్థ ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్ ఈ అవార్డులను 2010లో ప్రారంభించడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సమగ్ర పనితీరు ఆధారంగా కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ గారు, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనరు టిఎస్ కృష్ణమూర్తులతో కూడిన కమిటీ సంసద్ రత్న అవార్డులను ఎంపీలను ఎంపిక చేసిందని ఫౌండేషన్ చైర్మన్ గారు చెప్పడం జరిగింది. ఆ ఫౌండేషన్ ఏంటిది? ప్రైమ్ పాయింట్ ఫౌండేషన్. సో సంసద్ రత్న పురస్కారం పేరేంటిది? ఆ ఫౌండేషన్ ఏంటి? ఎప్పుడు ప్రారంభించారు? బేసిక్స్ కూడా ఇక్కడ మనకు కవర్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్, చలనచిత్ర రంగానికి సంబంధించిన పురస్కారాలు. ఆస్కార్డ్స్ ఎలాగో గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు కూడా ప్రతిష్టాత్మకంగా చూస్తాం. ఈ సంవత్సరం
81st గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ సెరమనీ అనేది జనవరి 7th రోజున మిడ్నైట్ రోజున అమెరికాలో జరిగింది ప్రోగ్రాము. అందులో భాగంగా ద బెస్ట్ ఫిల్మ్గా ఓపెన్ హైమర్ సినిమా అనేది హవా చాటింది. సో ఇక్కడ చూడండి, గోల్డెన్ గ్లోబ్ అవార్డులో ఓపెన్ హైమర్ సత్తా చాటింది. ఉత్తమ నటుడు, దర్శకుడు, నటుడు, సహాయ నటుడు అవార్డులను కైవసం చేసుకుంది. ఉత్తమ నటుడిగా సిలియన్ మర్ఫీ, ఉత్తమ దర్శకుడిగా క్రిస్టఫర్ నోలాన్ అవార్డులను దక్కించుకున్నారు. క్రిస్టఫర్ నోలాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిలియన్ మర్ఫీ ప్రధాన పాత్రలో నటించారు. శాస్త్రవేత్త జె రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఘన విజయాన్ని అందుకోవడం జరిగింది. ఓపెన్ హైమర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, వార్తలు నిలిచిన ఒక పుస్తకం. వార్తలు నిలిచిన పుస్తకాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. పుస్తకం పేరేంటి, రచయిత ఎవరు సరిపోతుంది. అండ్ పుస్తకం ఏ భాషలో అయితే రిలీజ్ అవుతుందో ఆ కవర్ పేజ్ పైన ఉండే పేరుని మాత్రమే చూడండి, దాన్ని ట్రాన్స్లేట్ చేయకండి. సో నౌన్స్ కెనాట్ బి ట్రాన్స్లేటెడ్. మీకు నేను 2023 సంవత్సరంలో వార్తలు నిలిచిన దాదాపు 80 నుండి 90 పుస్తకాలను స్పెషల్ వీడియో రూపంలో జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో, మీకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో కరెంట్ అఫైర్స్ సంబంధించిన సైంటిఫిక్ అప్రోచ్ CA 360 కోర్స్ని ఇయర్ రౌండప్ని కూడా మీకు అందించడం జరిగింది. సో CA 360 కోర్సులో ఒక్కసారి చూడండి. మీకు నేను స్పెషల్ వీడియోస్ అని చెప్పేసి ఇచ్చాను. అందులో ఖచ్చితంగా చదవాల్సిన అంశాలన్నింటినీ కూడా మీకు అందించడం జరిగింది. కంప్లీట్ ఇయర్కి సంబంధించిన మ్యాగజైన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, మీకు ఒక మ్యాగజైన్ ఫ్రీగా కూడా అందుబాటులో ఉంటుంది. ఒకసారి చూడండి, ఓకేనా. అండ్ సో 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అది ఎవరి యొక్క ఆత్మకథ అంటారు. దిస్ ఈజ్ ఆటోబయోగ్రఫీ. ఆటోబయోగ్రఫీ అంటే ఆత్మకథ. ఇండియన్ ఆర్మీకి సంబంధించి భారతదేశంలో త్రివిధ దళాల్లో ఒకటైన సైనిక దళం ఉంటుంది కదా, ఇండియన్ ఆర్మీ మాజీ చీఫ్ MM నరవనే, మనోజ్ ముకుంద్ నరవనే గారి ఆత్మకథ 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ. వెరీ 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 ఇంపార్టెంట్. సో అది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. సో ఇదొకటి మనకి ఇంపార్టెంట్. ఇక మనోజ్ ముకుంద్ నరవనే గారు పేరు వినగానే మనకు ఇప్పుడు మనోజ్ పాండే గారి కంటే ముందు తను ఇండియన్ ఆర్మీ చీఫ్గా విధులు నిర్వర్తించిన వ్యక్తి. అండ్ నెక్స్ట్, ఇటీవల రవీంద్ర కుమార్ త్యాగి గారు న్యూ CMDగా, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి నియమితులవుతూ వార్తల్లోకి వచ్చారు. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి నూతన CMD ఎవరంటే రవీంద్ర కుమార్ త్యాగి. అండ్ నెక్స్ట్, అలనాటి నటి 100 years ఆఫ్ ఏజ్, లాస్ట్ ఇయర్ 2023 ఇయర్ జనవరి 12th రోజున తను బర్త్డే కూడా సెలబ్రేషన్ చేసుకున్నారు. 100 సంవత్సరాల సెలబ్రేషన్స్, 100 years బర్త్ యానివర్సరీ. సో రీసెంట్గా మరణించారు. తను ఎవరంటే చలనచిత్ర రంగంలో ఒక దిగ్గజ నటి, అలనాటి మేటి నటి, రీసెంట్గా మరణించారు. వృద్ధాప్య సమస్యల కారణంగా బ్రిటిష్ సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నవారు హాలీవుడ్ నటి. సో గ్లైనిస్ జాన్స్ ఇటీవల మరణిస్తూ వార్తలను ఇచ్చారు. ఏ దేశానికి సంబంధించిన వారు, తను ఏ రంగంలో గుర్తింపు పొందినవారు గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, కార్గిల్ వైమానిక దళంపై వాయుసేన విన్యాసం చేస్తూ వార్తలకు వచ్చింది. ఆ వాయుసేనకు సంబంధించిన విమానం గుర్తుంచుకోండి, రాత్రి వేళ దిగింది రవాణా విమానం C-130J. అండ్ ఇజ్రాయెల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన రక్షణ రంగానికి సంబంధించి అద్భుతంగా ఆధారపడుతుంది. అండ్ నెక్స్ట్, 1000 ఏళ్ల నాటి ఏనుగు దంతం, భారీ దంతము ఇటీవల అమెరికాలో బయటపడింది. బంగ్లా ప్రధానిగా మరొకసారి షేక్ హసీనా గారు ఎన్నిక కావడం జరిగింది. అండ్ ప్రజాపాలన కోసం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా వెబ్సైట్ని కూడా లాంచ్ చేసింది. అండ్ తెలంగాణను 3 క్లస్టర్లుగా విభజించబోతున్నామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట. అండ్ 5 ఎంపీలకు ఈ సంవత్సరానికి గాను సంసద్ రత్న పురస్కారం వరించింది. అండ్ ఓపెన్ హైమర్ అవార్డుల హవా సృష్టిస్తోంది. ఇటీవల గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలు చలనచిత్ర రంగానికి సంబంధించి. అండ్ 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ అనే ఒక పుస్తకం ఎవరి ఆటోబయోగ్రఫీ, ఎవరి ఆత్మకథ అంటే మనోజ్ ముకుంద్ నరవనే గారు. అండ్ రవీంద్ర కుమార్ త్యాగి గారు రీసెంట్గా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి నూతన CMDగా వార్తల్లోకి వచ్చారు. అండ్ గ్లైనిస్ జాన్స్, సో బ్రిటిష్ సినిమా రంగంలో హాలీవుడ్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన అలనాటి మేటి నటి ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.